ఒక విశిష్టమైనటువంటి తీర్పునిచ్చారు. అందుకని మొట్టమొదటిగా ఖమ్మం జిల్లా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. అన్ని మున్సిపాలిటీలని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో, మీరు కూడా చూశారు, వివరాలన్నీ మీకు తెలుసు. అన్ని మున్సిపాలిటీల్లో ఓటింగు శాతం చూసినా, అట్లాగే కౌన్సిలర్ల సంఖ్య చూసినా చాలా భారీగా విజయాల్ని అందించింది ఈ ప్రజానీకం. అందుకని రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఒకటే. మొన్ననే జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్కే ఆదరణ ఉంది, కాంగ్రెస్ పక్షానే ప్రజానీకం ఉన్నారు అని ఆ ఎన్నికలు నిరూపిస్తే, పట్టణ ప్రాంతాల్లో ఏమైనా తేడా రాకపోతుందా అని ప్రతిపక్షాలు కూడా కొంత ఆశించారు. ఆశపడ్డటువంటి మాటను కూడా పత్రికాముఖంగా చూసాం. కానీ వాటిని కూడా ఒమ్ము చేసి ఇంకా అంతకంటే 10%, 15% ఎక్కువగా మున్సిపల్ ఎన్నికల్లో ఇవ్వాలా. మనం చూస్తే ఖమ్మం జిల్లా ప్రజలు ఇక్కడ 100%, 100% ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి అన్ని మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంది. అంటే 100%